తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని హైదరాబాద్ నగరం విద్యుత్ వెలుగులతో ముస్తాబైంది. సికింద్రాబాద్ లోని పరేడ్ మైదానంలో తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. రేవంత్ రెడ్డి తెలంగాణను ప్రపంచానికి గేట్ వేగా తీర్చిదిద్దడమే లక్ష్యమని, తెలంగాణ రైజింగ్ 2047 విజన్ ద్వారా 2034 నాటికి $1 ట్రిలియన్, 2047 నాటికి $3 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థగా రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తామని తెలిపారు. నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు, విద్యారంగంలో సంస్కరణలు, అలాగే ఇందిరమ్మ ఇళ్ల పథకం కింద 4.5 లక్షల ఇళ్ల నిర్మాణ లక్ష్యంతో ప్రభుత్వం పనిచేస్తుందని వెల్లడించారు. పవన్ కళ్యాణ్ తెలంగాణతో తనకు ప్రత్యేక అనుబంధం ఉందని పేర్కొంటూ భవిష్యత్తులో తెలంగాణ ఎన్నికల్లో జనసేన పార్టీ తప్పకుండా పోటీ చేస్తుందని ప్రకటించారు. హైదరాబాద్ లో తనను బెదిరిస్తున్న వారిపై ఆగ్రహం వ్యక్తం చేసిన ఆయన తెలంగాణ ఎవరి జాగిరి కాదని అన్నారు. తాను తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు వ్యతిరేకం కాదని, తానే రాష్ట్ర వ్యాప్తంగా పర్యటిస్తూ ప్రజా సమస్యలపై పోరాడతామని తెలిపారు. తెలంగాణ భారతదేశంలో అంతర్భాగమని పేర్కొంటూ తెలంగాణను వ్యతిరేకించిన వారే నేడు ఆ పదవుల్లో ఉన్నారని విమర్శించారు. తెలంగాణలో ప్రతి సమస్యకు ఆంధ్ర వారిని కారణంగా చూపడం సరికాదని వ్యాఖ్యానించారు. పొన్నం ప్రభాకర్ తెలంగాణ రాజకీయాలపై చేసిన వ్యాఖ్యల్లో ఏపీలోని సమస్యలు పరిష్కరించుకోలేకపోతున్న వారు తెలంగాణలో రాజకీయాలు చేయాలని చూడటం ఎందుకని పవన్ కళ్యాణ్ ను ప్రశ్నించారు. బీజేపీ నేతలు సరైన స్క్రిప్ట్ ఇవ్వడం లేదంటూ విమర్శించిన ఆయన తెలంగాణ మా జాగిర్, మా అయ్య జాగిర్, మీ జాగిర్ కాదంటూ పొన్నం పవన్ కు గట్టి కౌంటర్ ఇచ్చారు. నారా చంద్రబాబు నాయుడు తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఉభయ తెలుగు రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ భౌగోళికంగా విడిపోయిన తెలుగు జాతి ఒకటేనని పేర్కొంటూ రెండు రాష్ట్రాల అభివృద్ధిలో పోటీ పడుతూ ముందుకు సాగాలని ఆకాంక్షించారు. హైదరాబాద్, అమరావతి ప్రపంచ స్థాయి నగరాలుగా ఎదగాలని, వికసిత భారత్ 2047 లక్ష్య సాధనలో కలిసి పనిచేయాలని పిలుపునిచ్చారు. కోదండరాం గత చంద్రశేఖర్ రావు ప్రభుత్వ హయాంలో ప్రజలకు నిరసన తెలిపే స్వేచ్ఛ కూడా లేకుండా చేశారని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత రాష్ట్రంలో ప్రజాస్వామ్య స్వేచ్ఛ పెరిగిందని పేర్కొంటూ తెలంగాణ అస్తిత్వం, ప్రయోజనాలను కాపాడేందుకు అందరూ కట్టుబడి ఉండాలని పిలుపునిచ్చారు. అలాగే ఆంధ్రప్రదేశ్ ప్రజలకు తాము వ్యతిరేకం కాదని, కానీ తెలంగాణ విషయాల్లో జోక్యం చేసుకోవడం సరికాదని హెచ్చరిస్తూ భావ ప్రకటన స్వేచ్ఛను అణిచివేసే ప్రయత్నాలను తెలంగాణ సమాజం అంగీకరించదని అన్నారు. మమతా బెనర్జీ కోల్కతాలో చేపట్టనున్న ధర్నాకు పోలీసులు అనుమతి నిరాకరించడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అనుమతి లేకపోయినా నిరసన కార్యక్రమం నిర్వహిస్తామని, ధైర్యం ఉంటే తనను అరెస్టు చేయాలని పోలీసులకు సవాల్ విసిరారు. అసెంబ్లీ ఎన్నికల అనంతరం హింస, అలాగే అభిషేక్ బెనర్జీపై జరిగిన దాడికి నిరసనగా ఈ ఉద్యమం చేపడుతున్నట్లు తెలిపారు. బీజేపీ పాలనలో పశ్చిమ బెంగాల్లో కార్యకర్తలపై వేధింపులు పెరిగాయని ఆరోపించిన ఆమె అవసరమైతే ఈ పోరాటాన్ని ఢిల్లీ వరకు తీసుకెళ్తామని హెచ్చరించారు. ధనుష్ భవిష్యత్తులో రాజకీయాల్లోకి వస్తారనే ఊహాగానాలకు ఆయన తండ్రి కస్తూరి రాజు వ్యాఖ్యలు మరింత బలం చేకూర్చారు. రాజకీయాల్లోకి రావాలనుకుంటే ఎవరికైనా హక్కు ఉందని, భవిష్యత్తులో తన కుమారులు లేదా మనవళ్లు కూడా ఆ మార్గాన్ని ఎంచుకోవచ్చని కస్తూరి రాజు తెలిపారు. అలాగే ధనుష్ అసలు పేరు వెంకటేష్ ప్రభు అని వెల్లడిస్తూ తన కుమారుడి విజయాలు తనకు ఎంతో గర్వకారణమని అన్నారు. జాన్వీ కపూర్ టాలీవుడ్ లో క్రియేటివిటీ, పని గంటలకు ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తారని ప్రశంసించారు. నటీనటులు, టెక్నీషియన్ల పని సమయాలను గౌరవిస్తూ సరైన విరామాలు ఇస్తారని తెలిపారు. అదే సమయంలో బాలీవుడ్ లో బడ్జెట్, టైం లైన్లకు ఎక్కువగా ప్రాధాన్యం ఉంటుందని, కొన్నిసార్లు అది సృజనాత్మకతపై ప్రభావం చూపుతోందని అన్నారు. దీనిపై రామ్ చరణ్ స్పందిస్తూ బాలీవుడ్ లో సినిమాలు వేగంగా పూర్తవుతాయని పేర్కొంటూ పెద్ద సినిమా షూటింగ్ 285 రోజులు సాగిందని వెల్లడించారు. ప్రియాంక అరుల్ మోహన్ ను దక్షిణ కొరియా ప్రభుత్వం కొరియా పర్యాటక సంస్థ గౌరవ పర్యాటక రాయబారిగా నియమించారు. ఆమె నటించిన మేడ్ ఇన్ కొరియా చిత్రం కొరియా సంస్కృతిని ప్రతిబింబించడం వల్ల ఈ గౌరవం దక్కింది. ఈ సందర్భంగా ప్రియాంక ఆనందం వ్యక్తం చేస్తూ కొరియా సంస్కృతి, ప్రజల ఆప్యాయత తనను ఎప్పుడూ ఆకట్టుకుంటాయని పేర్కొన్నారు. అలాగే ద్రౌపది ముర్ము నిర్వహించిన విందులో నరేంద్ర మోదీ ముంగ్తో కలిసి పాల్గొనడం, తన మేడ్ ఇన్ కొరియా చిత్రాన్ని వారు అభినందించడం మరపురాని అనుభవం అని తెలిపారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహుతో ఫోన్ లో మాట్లాడి లెబనాన్ లో ఇజ్రాయెల్ సైనిక చర్యలపై అసంతృప్తి వ్యక్తం చేసినట్లు అమెరికా మీడియా కథనాలు పేర్కొన్నాయి. ఇరాన్ తో జరుగుతున్న దౌత్య ప్రయత్నాలకు ఇజ్రాయెల్ చర్యలు ఆటంకం కలిగిస్తున్నాయని ట్రంప్ ఆందోళన వ్యక్తం చేసినట్లు సమాచారం. హెజ్బొల్లాపై దాడుల విషయంలో నెతన్యాహును ట్రంప్ తీవ్రంగా మందలించినట్లు కథనాలు వెల్లడించాయి. అయితే నెతన్యాహుతో సానుకూలంగా చర్చలు జరిగాయని ట్రంప్ ప్రకటించగా, అవసరమైతే హెజ్బొల్లాపై చర్యలు కొనసాగిస్తామని నెతన్యాహు స్పష్టం చేశారు. మరిన్ని ట్రెండింగ్ వీడియోల కోసం న్యూస్ 18 తెలుగు యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి.